వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గ్రాఫ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనం కొటాంజెంట్, సీకెంట్ అండ్ కొసీకెంట్ ఫంక్షన్స్ని ఒకసారి చూద్దాం. వాటి యొక్క గ్రాఫ్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ ద కొటాంజెంట్ ఫంక్షన్. కొటాంజెంట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? కాట్ ఫంక్షన్ తెలుసు కదా. కాట్ అంటే కొటాంజెంట్, రైట్. సో ఈ సేమ్ ఇది టాంజెంట్ ఫంక్షన్ లానే ఉంటుంది, కానీ దేర్ విల్ బి ఏ ఫేజ్ షిఫ్ట్ అనమాట, రైట్. సి కాట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే, సి 0 దగ్గర ఇన్ఫినిటీ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అనమాట. 0 దగ్గర ఎక్కడ ఈజ్ అన్డిఫైన్డ్, ఎక్కడో ఉంది, రైట్. ఎక్కడి నుంచో అది స్టార్ట్ అయ్యి వచ్చి 90 దగ్గర కట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. 90 దగ్గర కాట్ వాల్యూ 0, కాట్ 90 ఈజ్ 0 హియర్. సో కాట్ π/2 ఈజ్ 0 అండ్ కాట్ π దగ్గరికి వచ్చేసేటప్పటికి అది మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది అనమాట, రైట్. అదేవిధంగా మళ్ళీ π దగ్గర పాజిటివ్ ఇన్ఫినిటీ నుంచి మళ్ళీ 3π/2 దగ్గర 0 అయ్యి మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడెక్కడ అన్డిఫైన్డ్ అవుతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సి -2π దగ్గర, π దగ్గర, రైట్, 0 దగ్గర, π దగ్గర, 2π దగ్గర, -π దగ్గర, రైట్. అంటే -2π, -π, 0π, 2π అంటే ప్రతి nπ వాల్యూ దగ్గర యాసిమ్టోట్స్ వస్తున్నాయి, అవునా? ప్రతి nπ వాల్యూ దగ్గర మనకి యాసిమ్టోట్స్ వస్తున్నాయి. కాబట్టి రియల్ నెంబర్ సెట్లోంచి మనం ఏం తీసేయాలి? ఆ యాసిమ్టోట్స్ వచ్చినటువంటి వాల్యూస్ని తీసేయాలి. కాబట్టి రియల్ నెంబర్ సెట్ మైనస్ nπ, వేర్ n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఇంటీజర్స్ని i అనొచ్చు, కానీ మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ అనమాట, రైట్. తర్వాత దిస్ ఈజ్ అ డొమైన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. వాట్ అబౌట్ ద రేంజ్? రేంజ్ ఎలా ఉంది? -∞ దగ్గర నుంచి +∞ వరకు ప్రతి వాల్యూ కన్సిడర్ అయ్యింది. ప్రతి వాల్యూ -∞ దగ్గర నుంచి +∞ వరకు ప్రతి వాల్యూ తీసుకుంటుంది గ్రాఫ్, అవునా కదా? కాబట్టి రేంజ్ ఎంత అంటే ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ మాత్రమే పెడతాం అనమాట, అర్థమైందా? నౌ వాట్ ఈస్ ద పీరియడ్? పీరియడ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడైతే ఏ ఇంటర్వెల్ దగ్గర రిపీట్ అవుతుందో, రిపిటేషన్ ఇంటర్వెల్ ఎక్కడెక్కడ వస్తుంది చూడండి. కర్వ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఇదే కర్వ్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అవునా? అండ్ బికాస్ దెర్ ఈజ్ ఏ గ్యాప్ ఆఫ్ π, అంటే π గ్యాప్ తర్వాత మళ్ళీ కర్వ్ అది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అదే కర్వ్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది అట్ ఏ గ్యాప్ ఆఫ్ π. కాబట్టి పీరియడ్ ఆఫ్ కొటాంజెంట్ ఫంక్షన్ ఈజ్ π అనమాట, అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొటాంజెంట్ ఫంక్షన్. అండ్ కర్వ్ ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది ఈ విధంగా, అండ్ సో ఆన్, ఇలా వెళ్తూనే ఉంటుంది అనమాట, రైట్ ఆర్ నాట్? సో this is all about cotangent function. Please note this: the domain is real number set minus nπ, range is -∞, and the period is π for cotangent function. Now let us see for secant and cosecant also. Okay friends, now look at the graph of secant function. Secant function ante telusu kada, secant ante secant theta, avuna? Okay, దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే గ్రాఫ్, see this is the way. అయితే 0 దగ్గర 1 ఉంటుంది, ఓకేనా? 90 దగ్గర ఇన్ఫినిటీ ఉంటుంది, -90 దగ్గర మళ్ళీ ఇన్ఫినిటీ ఉంటుంది. తర్వాత 180 దగ్గర 1 ఉంటుంది, 90 దగ్గర మళ్ళీ -∞ నుంచి స్టార్ట్ అయ్యి 180 దగ్గర 1కి రీచ్ అయ్యి మళ్ళీ దిస్ పర్టికులర్ 270 దగ్గరికి మళ్ళీ -∞కి వెళ్ళిపోతుంది అనమాట, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ సీకెంట్ ఫంక్షన్లో -5π/2, -3π/2, -π/2, π/2, 3π/2, 5π/2, π/2, 3π/2, 5π/2 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర యాసిమ్టోట్స్ వస్తున్నాయి అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి రియల్ నెంబర్ సెట్లోంచి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, రైట్. అర్థమైంది కదా డొమైన్ ఇప్పుడు ఎలా రాసామనేది సీకెంట్ ఫంక్షన్కి. తర్వాత ఈ పర్టికులర్ సీకెంట్ ఫంక్షన్ గ్రాఫ్ నుంచి రేంజ్ ఎలా అబ్జర్వ్ చేయాలి? రేంజ్ అంటే ఏం చెప్పాను? గ్రాఫ్ యొక్క కర్వ్స్ y యాక్సిస్లో ఎక్కడ వరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దాన్ని చెప్తాం. సో దిస్ ఈజ్ అప్ టు -∞ అనుకుందాం. -∞ నుంచి -1 వరకు వాల్యూస్ వస్తున్నాయి, మళ్ళీ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు వాల్యూస్ వస్తున్నాయే, కానీ +1 నుంచి -1 వరకు ఏ వాల్యూస్ లేవు సీకెంట్ ఫంక్షన్లో, అవునా? సీకెంట్ ఫంక్షన్లో వాల్యూస్ ఎలా ఉంటాయంటే, దానికి రేంజ్ ఎలా ఉంటుందంటే, ఎట్లా వస్తాయంటే, మీరు సీకెంట్ ప్లేస్లో సీకెంట్ తీటా ఉందనుకోండి, సపోజ్ తీటా ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా +1కి -1కి మధ్యలో ఉన్న వాల్యూస్ రావు. +1 కన్నా పైన ఉంటుంది, -1 కన్నా తక్కువే ఉంటుందే తప్ప సీకెంట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా 1కి -1కి మధ్యలో ఉండదు. అందుకని ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట. ఫంక్షనాలిటీస్ ఎప్పుడు ఇలా ఉంటాయి, రైట్. సో దాని యొక్క రేంజ్ ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే, -∞ నుంచి -1 వరకు ఉంది, -1 కూడా ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఇన్ఫినిటీకి ఎప్పుడు మనం ఓపెన్ ఇంటర్వెల్సే పెడతాం. సో -∞ నుంచి -1 వరకు, -1 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్, క్లోజ్డ్ బ్రాకెట్. తర్వాత దీనితో పాటు ఇంకొకటి ఏంటి?
+1 నుంచి ఇన్ఫినిటీ వరకు. కాబట్టి +1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు, మళ్ళీ +1 కూడా ఇంక్లూడ్ అయింది కదా, రైట్. ఇక్కడ యూనియన్ ఎందుకు పెట్టాము? ఈ రెండిటి కాంబినేషన్ అనమాట, అవునా కదా. ఈ రెండిటి యొక్క కామన్ వాల్యూస్ కాదు, ఈ వాల్యూస్ రెండు కాంబినేషన్ కావాలి కాబట్టి యూనియన్ పెట్టామన్నమాట, రైట్. సో రేంజ్ ఈజ్ -∞, -1 యూనియన్ 1, ఇన్ఫినిటీ. ఇప్పుడు దీని యొక్క పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సి, ఇక్కడ ఇలా కర్వ్ ఇలా స్టార్ట్ అయింది. సపోజ్ ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే షేపు, ఈ షేపే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది, అవునా కదా, రైట్ ఆర్ నాట్? అంటే సి, ఎట్లా మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి? లేదా ఈ పాయింట్ ఉంది, మళ్ళీ ఇదే పాయింట్ ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది, అవునా కదా, రైట్. అంటే వాట్ ఈస్ ద పీరియడ్ హియర్? ద పీరియడ్ ఈజ్ 0 దగ్గర నుంచి 2π ఈజ్ ద పీరియడ్ హియర్, అవునా కదా. సో ద పీరియడ్ ఈజ్ 2π అనమాట. అంటే సేమ్ ఫంక్షనాలిటీ ఎక్కడ ఇలా రిపీట్ అయింది? 2π దగ్గర, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీకెంట్ ఫంక్షన్. అయితే సీకెంట్ ఫంక్షన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన మరొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు సీకెంట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 1/cos, అవునా. కాస్ తీటాకి ఇన్వర్స్ రివర్సే, ఆర్ ఎల్స్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant అని కూడా మాట్లాడచ్చు, అవునా. చూడండి, ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఈ కర్వ్ని రివర్స్ చేశాను అనుకోండి, అంటే ఇలా తిప్పాను అనుకోండి, ఇది నాకు ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది, ఇవి నాకు ఇలా పైకి క్లోజ్ అయిపోతాయి, అవి ఇవి క్యాన్సిల్ అయిపోయి నాకు మిడిల్లో ఎలా మిగులుతుంది అంటే దిస్ ఈస్ ద వే దట్ ఐ విల్ గెట్ ద కాస్ ఫంక్షన్, రైట్, అవునా. ఈ విధంగా నాకు కాస్ ఫంక్షన్ మిగులుతుంది అనమాట, రైట్. సి, అందుకే 1/secant ఈజ్ నథింగ్ బట్ కాస్ ఫంక్షన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఫంక్షన్, అవునా కదా, రైట్ ఆర్ నాట్? అంటే ఈ సీకెంట్ ఫంక్షన్ని ఇలా క్లోజ్ చేయండి, దీన్ని పైకి అలా క్లోజ్ చేయండి, ఆ రెండింటి యొక్క కాంబినేషన్ పాయింట్ కామన్ వాల్యూస్ ఎక్కడున్నాయి? ఇదే కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఫంక్షన్. అంటే 1/secant ఈజ్ నథింగ్ బట్ కాస్. దీన్నే మనం కట్ చేసి ఇలా పైకి లేపచ్చు, మళ్ళీ ఈ వాల్యూస్ని కిందకి తీసుకురావచ్చు, అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos, కాస్ ఈజ్ నథింగ్ బట్ 1/secant. గ్రాఫికల్ అనాలిసిస్ని బట్టి కూడా మనం అది ప్రూవ్ చేయొచ్చు అనమాట, రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సీకెంట్ ఫంక్షన్. డొమైన్ వచ్చేసి రియల్ నెంబర్ సెట్ మైనస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2, రేంజ్ వచ్చేసి -∞, -1 యూనియన్ 1, ఇన్ఫినిటీ, అండ్ ద పీరియడ్ వచ్చేసి 2π, రైట్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్, కోసీకెంట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ 6th one, Nana. have already seen the secant also. Now graph of cosecant function. So cosecant function graph ఈ విధంగా ఉంటుంది. secant కి కొంచెం ఫేజ్ షిఫ్ట్ అయి ఉంటుంది. secant కి అయితే ఇక్కడ ఇలా వస్తుంది, దీనికి 90 degrees ఫేజ్ షిఫ్ట్ అయి ఉంటుంది అనమాట, రైట్. ఈ 90 degrees ఫేజ్ షిఫ్ట్ అవుతుంది, సరే. సో ఈ పర్టికులర్ cosecant ఫంక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అది 0 దగ్గర ఇన్ఫినిటీ ఉంటుంది, 90 దగ్గర 1 అవుతుంది, 180 దగ్గర మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, మళ్ళీ -∞ దగ్గర స్టార్ట్ అయ్యి 270 దగ్గర -1కి వస్తుంది, అండ్ 360 దగ్గర మళ్ళీ -∞కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. అయితే ఈ గ్రాఫ్ కొసీకెంట్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? కొసీకెంట్ ఈజ్ నథింగ్ బట్ 1/secant. కొసీకెంట్ తీటా ఈజ్ నథింగ్ బట్ 1/sin తీటా, అవునా కదా. కొసీకెంట్ ఈజ్ నథింగ్ బట్ 1/sin తీటా. ఎస్ నో. దీని యొక్క డొమైన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? డొమైన్ ఇన్ ద సెన్స్ ఎంటైర్ రియల్ నెంబర్ సెట్లోంచి ఎక్కడెక్కడైతే ఆసిమ్టోట్స్ వచ్చాయో దాన్ని మనం తీసేస్తాం. సో దిస్ ఈజ్ అన్ ఆసిమ్టోట్, దిస్ ఈజ్ అన్ ఆసిమ్టోట్, దిస్ ఈజ్ అన్ ఆసిమ్టోట్. ఎక్కడ వచ్చాయి ఆసిమ్టోట్స్? 0, 1π, 2π, -π, -2π అండ్ సో ఆన్. అంటే ప్రతి nπ దగ్గర వస్తుంది అనమాట. కాబట్టి రియల్ నెంబర్ సెట్లోంచి nπని తీసేసాం అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ద డొమైన్ ఫర్ ద కొసీకెంట్ ఫంక్షన్. సో రియల్ నెంబర్ సెట్ మైనస్ nπ. తర్వాత రేంజ్ ఎలా ఉంటుంది అంటే, రేంజ్ అంటే చెప్పాను y యాక్సిస్లో చూడాలి అని, డొమైన్ అంటే x యాక్సిస్ కదా. సో దిస్ ఇస్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ y యాక్సిస్, తెలిసిందే, ఓకేనా. నౌ సి, రేంజ్ అంటే -∞ దగ్గర నుంచి +∞ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ వాల్యూస్ తీసుకుంటుంది? -∞ నుంచి -1 వరకు తీసుకుంటుంది. ఇది కూడా 1 నుంచి మళ్ళీ ఇన్ఫినిటీ వరకు తీసుకుంటుంది బై వాల్యూస్ అని. కానీ +1 దగ్గర నుంచి -1 వరకు కొసీకెంట్ వాల్యూస్ తీసుకోవట్లేదు. అంటే కొసీకెంట్ ప్లేస్లో అంటే కొసీకెంట్ తీటా అనుకోండి, తీటా ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా సరే +1కి -1కి మధ్యలో మాత్రం ఏ వాల్యూస్ రావు. అంటే +1 కన్నా ఎక్కువైనా ఉంటుంది, -1 కన్నా తక్కువైనా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పీరియడ్ వచ్చేసి ఏంటి? ఇక్కడ ఉన్నది మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ ఇక్కడే స్టార్ట్ అయింది, సేమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2π. లేదా ఇక్కడ నుంచి అయినా మీరు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, కాబట్టి ఇక్కడ నుంచి 2π దగ్గర వరకు. సో 2π ఈజ్ ద పీరియడ్ అనమాట. సేమ్ సీకెంట్కి పీరియడ్ ఎంతో, కొసీకెంట్కి పీరియడ్ ఎంత, టాన్కి పీరియడ్ ఎంతో, కాట్కి పీరియడ్ అంతే, సైన్కి పీరియడ్ ఎంతో, కాస్కి పీరియడ్ ఎంత, అలా గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. సో
దీన్ని కొంచెం మనం రివర్స్ చేసామనుకోండి, ఈ ఇన్ఫినిటీ కర్వ్ని ఇలా తీసుకొచ్చాం, దీన్ని అలా పైకి తీసుకెళ్ళాం, అవి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. నాకు కొసీకెంట్ ఫంక్షన్ని అలా రీప్లేస్ చేస్తే సి, ఇలా తిప్పండి, దీన్ని ఇలా తిప్పండి. తిప్పినప్పుడు కామన్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే సి, సైన్ ఫంక్షన్ వస్తుంది అనమాట. దీన్ని ఇలా తిప్పామనుకోండి, బౌండెడ్ ఫంక్షన్ ఇదేనా, రైట్. దీన్ని పైకి లేపామనుకోండి, ఇలాగే కదా వచ్చేది, రైట్. దీన్ని మళ్ళీ పైకి లేపండి, సో దిస్ ఈజ్ ద కర్వ్ హియర్. దీని కిందకి తిప్పండి, ఇలా ఉంటుంది, అవునా. దీని కిందకి తిప్పినప్పుడు ఇలా ఉంటుంది, ఎస్ అవును. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైనసాయిడల్ వేవ్, సైన్ ఫంక్షన్ వచ్చేసింది. సో దట్స్ వై కొసీకెంట్ తీటా ఈజ్ నథింగ్ బట్ 1 బై సైన్ తీటా, ఆర్ ఎల్స్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ తీటా, ఏదైనా చెప్పచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొసీకెంట్ ఫంక్షన్. సో దీని యొక్క డొమైన్ వచ్చేసి రియల్ నెంబర్ మైనస్ n పై, రేంజ్ వచ్చేసి -∞, -5 యూనియన్ 1, ∞, పీరియడ్ వచ్చేసి 2π అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.